చాలామంది స్టూడెంట్స్కి పేరెంట్స్కి కోచింగ్ విషయంలో చాలా డౌట్స్ ఉంటాయి. వాటన్నిటికీ ఒకటే సొల్యూషన్ నేను ఇవ్వగలను. ఆర్యభట్టలో టైమింగ్స్ ఎలా ఉన్నాయి, మనం టైమింగ్స్ అడ్జస్ట్ చేసుకోగలుగుతామా లేదా. సెకండ్, ఆర్యభట్టలో స్టాఫ్ ఎలా ఉన్నారు, టీచింగ్ లెవెల్స్ ఏ స్టాండర్డ్స్లో ఉన్నాయి. థర్డ్, ఆర్యభట్టలో మెయింటెనెన్స్ ఎలా ఉంది, సిస్టమ్ ఎలా ఉంది, డిసిప్లిన్ ఎలా ఉంది. ఫోర్త్ వన్, ఇక్కడ కోచింగ్ తీసుకోవడం వల్ల మార్క్స్ పెరుగుతాయా లేదా. ఫిఫ్త్ వన్, ఆల్రెడీ గుడ్ స్టూడెంట్, టాప్ స్టూడెంట్ అయినా కోచింగ్ అవసరమా. ఇన్ కేస్ కోచింగ్ మళ్ళీ ఇప్పించినా ఇంకా పెరుగుతాయా లేదా మార్క్స్. సిక్స్త్ వన్, ఇది మెయిన్ ఇంపార్టెంట్, లేట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళకి, టైం చాలా తక్కువ ఉన్న వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉంటాయి. మనకి కావాల్సినట్లు టీచ్ చేస్తారా లేదా, స్టాఫ్ బాగా స్ట్రిక్ట్గా ఉంటారా, లేదా మనం ఫ్రీగా డౌట్స్ అడగగలమా, మనకి ఫ్రీగా డౌట్స్ అడిగే అవకాశం ఇస్తారా. పేరెంట్స్కి కొన్ని డౌట్స్ ఉండొచ్చు, ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది, టైమింగ్స్, స్టాఫ్ ఎలా ఉన్నారు, ఫీ స్ట్రక్చర్ వర్తా కాదా, మనకి మార్క్స్ పెరుగుతాయా లేదా. ఇవన్నీ 1 వీక్ పాటు నిదానంగా అబ్జర్వ్ చేసిన తర్వాతే ఒక క్లారిటీగా రండి. 1 వీక్ డెమో చూస్తే ఏమైంది, మహా అయితే 4 క్వశ్చన్లు ఎక్స్ట్రా వస్తాయి, అంతేగాని లాస్ అయితే ఏం లేదు కదా. కాబట్టి 1 వీక్ డెమో చూడండి, మీకు అడ్జస్ట్ అవుతుందా లేదా ట్రై చేయండి. థ్యాంక్ యూ.